గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జాతక చక్ర పరిశీలన. అయితే ఇందులో భాగంగా మనం ఈరోజు మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, ఈమె యొక్క జాతకంని మనం పరిశీలిద్దాం. ఓకే, జాతక చక్రాన్ని పరిశీలిద్దాం. అయితే ఇంతకుముందు మనం రాహుల్ గాంధీ, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సో వీళ్ళిద్దరి జాతకాలను కూడా మనం పరిశీలించాము. సో అయితే ఈ ఇండియా కూటమిలో మమతా బెనర్జీ కూడా ఒక భాగం కాబట్టి సో ఈమెకు కూడా అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈమె అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో కానీ తర్వాత 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ అవకాశాలు ఎలా ఉన్నాయి కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పరిశీలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, అంటే మెయిన్ ఎయిమ్, ఈ స్టడీ యొక్క మెయిన్ ఎయిమ్ కానీ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ప్రిడిక్షన్ అనేది మన ఉద్దేశం కాదు. యాక్చువల్లీ మనం ఇంతవరకు నేర్చుకున్న బేసిక్స్, ఆస్ట్రాలజీ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో అవి అప్లై చేసి వీళ్ళ లైఫ్ హిస్టరీని, అంటే డిఫరెంట్ ఈవెంట్స్ ఇన్ ది లైఫ్లో ఇప్పటివరకు జరిగినాయి, తర్వాత వాళ్ళ జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి బలం ఎలా ఉంది, ఏ పొజిషన్లో ఉంటే ఎలా అసలు రిజల్ట్స్ ఇచ్చాయి అనేది మనం అంటే కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం ఈ స్టడీ చేస్తున్నాం. అది మనం ముఖ్య ఉద్దేశం. ఓకే, సో అయితే ఈ మమతా బెనర్జీ అనేది లేడీ, షీఈ్ వీ కెన్ సే దట్ ఆమె చాలా గొప్ప వ్యక్తి, గ్రేట్ లేడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె కొంతమంది లాగా ఏంటంటే ఏదో సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి అది పరిపాలించి అన్నట్టు కాదు. ఆమె యాక్చువల్లీ సాధారణ కుటుంబంలో పుట్టి ఇంత పైకి ఎదిగింది. అంటే రాజకీయంగా ఆమె ఏంటంటే 7 times ఎంపీగా గెలిచింది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. తర్వాత 3 times చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా గెలిచింది. సో కాబట్టి సాధారణ కుటుంబంలో జన్మించి ఇంత గొప్ప పొజిషన్కి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఓకే, అంతేకాకుండా ఏంటంటే ఈమె తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది ప్రజల కొరకు, సేవ కొరకు. ఎందుకంటే ఆమెని అందరూ దీది అని పిలుస్తారు. తర్వాత ఆమె కుటుంబం అంటే ఇప్పుడు అఫ్కోర్స్ ఆమెకి 6 అన్నదమ్ములు ఉన్నారు, ఆమె ఒక్కతే కూతురు వాళ్ళకి, పేరెంట్స్కి. అయితే ఏంటంటే ఈమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. సో ప్రజాసేవలో మునిగిపోయింది అన్నట్టు. తర్వాత ఆమె ఇంతవరకు ఏంటంటే ఈ చీఫ్ మినిస్టర్ పదవులకు కానీ ఎంపీలకు కానీ వచ్చే శాలరీ ఏదైతే ఉందో ఆమె తీసుకోదంట. సో ఆమెకు వచ్చే రాబడి ఏదైతే ఉందో, బేసికల్లీ ఆమె ఏంటంటే పొలిటీషియనే కాకుండా ఒక పోయేటు, పెయింటర్ కూడా. అంటే పెయింటర్ అంటే మనకి ఇళ్ళలో పెయింట్ కాదు, సో ఆమె పెయింటింగ్ చేస్తుంది అన్నట్టు, పిక్చర్స్. సో ఈ పెయింటింగ్స్ అవి అమ్మితే యాక్చువల్లీ ఆమెకి కోట్ల రూపాయలు కూడా వస్తాయి. అంతేకాకుండా రాయల్టీ కూడా వస్తుంది, అదే ఆమెకి ఇన్కమ్. సో సాధారణంగా వచ్చే ఏది మనకి అఫీషియల్గా వచ్చే శాలరీస్ ఏదో ఉన్నాయో అవి తీసుకోదంట. సో ఆ విధంగా ఆమె ప్రజా జీవితంలో ప్రజాసేవ కొరకై పుట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంది. సో అయితే మనం ముందు ఆమె యొక్క జాతక చక్రాన్ని స్టడీ చేద్దాము. స్టడీ చేసిన తర్వాత ఆమె లైఫ్లో ఈవెంట్స్ కూడా స్టడీ చేసి దాన్ని ఆమె యొక్క మహాదశలు ఏవైతే ఉన్నాయో, దశ అంతర్దశల్లో వాటికి రిలేటెడ్గా ఎలా ఉంది ఈవెంట్స్ అనేది మనం చూస్తే కొంతవరకు మనకి ఈ ఆస్ట్రాలజీని ఇంకా కొద్దిగా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను నేను. అయితే మనకేంటంటే నార్మల్గా ఈ సెలబ్రిటీస్ యొక్క జాతక చక్రాన్ని మనం స్టడీ చేసామనుకోండి, మనకు కొన్ని విషయాలు ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే ఏ గ్రహం ఎక్కడ ఉంటే, ఏ పొజిషన్లో ఉంటే ఇలా ఉండొచ్చు అనే ఒక ఐడియా కూడా మనకి రావడం ఈజీగా ఉంటుంది. అయితే సెలబ్రిటీస్ యొక్క బర్త్ డీటెయిల్స్ అనేది మనకి ఏది మన పబ్లిక్ డొమైన్లో దొరికిపోతాయి. సో ఈమె బర్త్ డీటెయిల్ వచ్చేసి మనకి 5th January 1955 పుట్టింది. ఆమె ఎక్కడ పుట్టింది? కలకట్టాలో పుట్టింది. అయితే ఈ డేట్ మాత్రం అన్నీ దొరికిపోతాయి ఈజీగా. టైం దొరకడం కొద్దిగా కష్టం అవుతుంది. టైం అనేది మనకి ఎక్కడ దొరకదు, ఏదో 1-2 చోట్ల దొరుకుతుంది.
ఆ టైం అనేది కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు కన్ఫర్మ్డ్ అని చెప్పి అంటారు, కొన్ని చోట్లనేమో అది కొద్దిగా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అయితే ఈమె జాతక చక్రాన్ని స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈమె మమతా బెనర్జీ కేసులో ఏంటంటే 12 గంటలు అంటే మధ్యాహ్నం 12 గంటల కంటే ఏమవుతుందంటే మేషలగ్నం అయింది. కాకపోతే 2 డిగ్రీస్ అంటే 2 డిగ్రీస్ 53 మినిట్స్ అంటే దగ్గర దగ్గర సంధ్య లగ్నం లాగా అయిపోతుంది. కానీ అంటే నేను మొత్తం డీటెయిల్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మేష లగ్నం కంటే మీన లగ్నమే కరెక్ట్ కావచ్చేమో అని అనిపించింది. ఎనీవే ఇవి రెండు కూడా ఆమెకి మంచి బలమైన పొజిషన్స్లో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఆమె యొక్క జాతక చక్రాన్ని చూస్తే ముందుగా మనం సపోజ్ మేష లగ్నమే అనుకుందాము. లగ్నాన్ని మనం వదిలిపెట్టేసి ముందు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, బలంగా ఉన్నాయి తెలుసుకుందాము. అయితే ఆమె జాతక చక్రంలో వృషభంలో, మేషంలో ఏమి లేవు, వృషభంలో చంద్రుడు ఉన్నాడు. సో వృషభంలో చంద్రుడు అంటే ఆమెది వృషభ రాశి అయింది. నక్షత్రం వచ్చేసి రవి నక్షత్రంలో ఉందన్నమాట, కృత్తిక నక్షత్రంలో ఉంది చంద్రుడు. సో కాబట్టి ఆమెది వృషభ రాశి అయింది. వృషభ రాశి ఇప్పుడు ఈ లగ్న ప్రకారంగా ఇది మన రవి నక్షత్రం అంటే పంచమాధిపతిగా చతుర్థాధిపతి పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అందులో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో కాబట్టి బలంగా ఉన్నాడు చంద్రుడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిథునంలో కేతు గ్రహం ఉంది. కేతు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది? ఆరుద్ర నక్షత్రం అంటే రాహు నక్షత్రంలో ఉంది. ఓకే, సో తృతీయం కేతు బాగానే ఉంది, ఇట్స్ ఓకే, గుడ్ ఓన్లీ. తర్వాత చతుర్థంలో కర్కాటకంలో గురువు ఉన్నాడు. గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ అంటే వక్రీకరించి ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు యాక్చువల్లీ. అయితే గురు నక్షత్రంలో ఉన్నాడు, పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు, 3 degrees 3 minutes కాబట్టి పునర్వసులో ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు, 4వ రాశి 4th హౌస్లో ఉన్నాడు లగ్నం నుంచి. కాబట్టి ఏమవుతుంది, 4th హౌస్ అంటే అది మీకు హంస మహాపురుష యోగం అవుతుంది. సో కాబట్టి గురువు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు, కాకపోతే వక్రించి ఉన్నాడు కాబట్టి ఆ భావాన్ని చెడగొడతాడు, 4th హౌస్ భావాన్ని. సో అందుకే ఆమె పెళ్లి కూడా చేసుకోవాలి అంటే సంసార జీవితం అనేది కష్టము. సో ఆ భావం చెడగొట్టిందని చెప్పొచ్చు మనం. సో దాని తర్వాత వచ్చేసి 7th హౌస్లో ఎవరున్నారు? శని ఉన్నాడు. శని ఏ నక్షత్రంలో ఉన్నాడు? విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. సో విశాఖ అంటే గురు నక్షత్రం. సో గురువు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కదా. సో కాబట్టి శని కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రనాథుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అందులో గురువు వచ్చేసి ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయినాడు. కాబట్టి చంద్రుడు, గురువు, తర్వాత శని, ఈ ముగ్గురు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఈ లగ్నానికి సప్తమంలో శని అంటే ఏంటి? శశమహాయోగం అవుతుంది. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఏ నక్షత్రంలో ఉన్నాడు? శని నక్షత్రంలో ఉన్నాడు. శని స్ట్రాంగ్ 10th హౌస్ లార్డ్, దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి బాగుంటుంది. ఓకే, సో తర్వాత రాహు వచ్చేసి 9th హౌస్లో ఉన్నాడు. రాహు కేతు నక్షత్రం ఉన్నాడు, కేతు రాహు నక్షత్రం ఉన్నాడు. సో ఇది నక్షత్ర పరివర్తన యోగము. తర్వాత రవి వచ్చేసి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, పంచమాధిపతి సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత మెర్క్యూరీ బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి అంటే పంచమాధిపతి నక్షత్రం. సో ఆ విధంగా అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి. తర్వాత మార్స్ అంటే కుజుడు లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. ఇది పూర్వభాద్ర నక్షత్రం అంటే వ్యయాధిపతి భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి సో ఈ లగ్నమైనా కానీ ఈ గ్రహాలన్నీ కూడా మంచి స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్నాయి, నక్షత్రాలు మంచి నక్షత్రాల్లో ఉన్నాయి. కాబట్టి అందుకే ఈమె ఆ విధంగా ఏది మన సాధారణ కుటుంబంలో పుట్టినా కానీ మంచి పొజిషన్కి వెళ్ళగలిగింది. అంతేకాకుండా ఏంటంటే ఈ గ్రహాలు స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి బలంగా ఉన్నా కానీ లక్ ఏంటంటే
ఆ దశ అంతర్దశలు వస్తాయి, కానీ దశ మహాదశ రావాలి, అప్పుడు వాళ్ళకి యోగం అనేది వస్తుంది అన్నట్టు. లక్కీగా ఈమెకి వచ్చింది రాహు మహాదశ, తర్వాత గురు మహాదశ, శని మహాదశ. సో గురు మహాదశ 16 సంవత్సరాలు, శని మహాదశ 19 సంవత్సరాలు. సో ఆ విధంగా 35 ఇయర్స్ రాహులో కొన్ని సంవత్సరాలు, అంటే 40 ఇయర్స్ మంచి పొజిషన్స్లో ఆమె ఆల్రెడీ పొందగలిగింది. ఓకే, సో అయితే ఇప్పుడు ఈమె యొక్క డిఫరెంట్ అంటే లైఫ్లో ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ మనం కొంచెం తెలుసుకొని, అవి ఈ మహాదశ ఉన్నాయి కదా, ఆ దశలో ఏ దశలో ఎలా జరిగింది అనేది కొంత డీటెయిల్స్ మనం తెలుసుకుంటే, అప్పుడు మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు 2024లో ఎలా ఉండొచ్చు, 2026లో ఎలా ఉండొచ్చు అనేది కొంతవరకు మనం గెస్ చేయొచ్చు. అంటే అది 100% కరెక్ట్ అని కాదు, మన బేసిక్స్ని ఉపయోగించి కొంత మనం గెస్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో అయితే మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా మమతా బెనర్జీ సాధారణ కుటుంబంలో పుట్టింది, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి పేరు వచ్చేసి ప్రమిళేశ్వర్ బెనర్జీ. సో తల్లి పేరు గాయత్రీదేవి. 6 అన్నదమ్ములు ఉన్నారు ఆమెకి. సో ఆమె ఎప్పుడు పుట్టింది? 1955లో పుట్టింది కాబట్టి ఏ నక్షత్రంలో పుట్టింది? కృత్తిక నక్షత్రం కాబట్టి ఇది సూర్య మహాదశ, రవి మహాదశలో ఆమె లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే, సో రవి మహాదశలో స్టార్ట్ అయ్యి అది ఓన్లీ 2 ఇయర్స్ ఉండే, 55, 56. దాని తర్వాత చంద్రమహాదశ. సో చంద్రమహాదశ వచ్చేసి 10 సంవత్సరాలు, అది చైల్డ్హుడ్డే కాబట్టి స్కూలింగ్ అవన్నీ అవుతాయి. చంద్రమహాదశ తర్వాత కుజమహాదశ స్టార్ట్ అయింది. సో కుజమహాదశ అనేది 7 ఇయర్స్. సో ఆ దశలో ఆమె 1972లో ఆమె ఫాదర్ పోయారు. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే ఆయనకి సరి అయిన ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల పోయారని అని ఆఫ్కోర్స్ తెలిసింది. సో దాని తర్వాత అంటే ఆమె 1970లో హెచ్ఎస్సి కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత డిగ్రీ, ఆమె డిగ్రీ ఇన్ హిస్టరీ చేసింది, తర్వాత డిగ్రీ ఇన్ లా చేసింది, మాస్టర్స్ ఇన్ ఇస్లామిక్ హిస్టరీ చేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు 73 కదా కుజమహాదశ. సో 73 వరకు, 1966 నుంచి 73 వరకు అంటే కుజమహాదశ బేసికల్లీ ఆమెకు అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 17 సంవత్సరాలు అనుకోరు దగ్గర. సో అప్పటికి కుజమహాదశ అయిపోయింది అన్నట్టు. సో దాని తర్వాత రాహు మహాదశ స్టార్ట్ అయింది. సో రాహు మహాదశ స్టార్ట్ అయింది. సో అంటే ఈ బిట్వీన్ ఇప్పుడు 1972 నుంచి 84లో ఆమె ఫస్ట్ ఎంపీగా ఎలక్ట్ అయింది. 10-12 సంవత్సరాల్లో ఆమె చదువు కంప్లీట్ అయిపోయింది అనుకోండి. చదువు కాకుండా ఆమె పోరాటం కూడా కొనసాగింది. ఎలాగంటే ఆమె 1975లోనే చాలా యాక్టివ్ పాలిటిక్స్లో, అంటే కాలేజీలో ఉండగానే స్టూడెంట్ యూనియన్స్లో పార్టిసిపేట్ చేయడము. 1972 అప్పుడే చాలా యాక్టివ్గా ఉండన్నట్టు. ఇది కాంగ్రెస్ ఐకి అఫిలియేటెడ్ స్టూడెంట్స్ ఉంటాయి కదా, అందులో యాక్టివ్గా పనిచేసేది. సో దాని తర్వాత ఆమె 1976 నుంచి 1980 వరకు జనరల్ సెక్రటరీ మహిళా కాంగ్రెస్గా పనిచేసింది అన్నట్టు రాహుమహాదశ. అప్పుడు ఆ టైంలో ఏంటంటే రాహు జూపిటర్ అంతర్దశ, రాహు శని అంతర్దశ కాబట్టి జూపిటర్ శని ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కదా, అందుకని ఆమె మంచి పొజిషన్ అంటే పేరు సంపాదించుకుంది. దాని తర్వాత 1984లో ఆమె కాంగ్రెస్ తరపు నుంచి ఎంపీగా పోరాడి ఎంపీగా గెలిచింది. ఎక్కడి నుంచి? వెస్ట్ బెంగాల్లో జాదవ్పూర్ నుంచి ఆమె ఎంపీగా గెలిచింది. అంతేకాకుండా అప్పుడు ఏంటంటే ఆమె ఇండియన్ యూత్ కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నికైంది అన్నట్టు. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్ ఆర్ సో ఆమె ఫస్ట్ టైం ఎంపీగా ఆమె పోటీ చేసి గెలిచింది. 29 ఇయర్స్లోనే ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయింది అన్నట్టు. సో దాని తర్వాత 1989లో ఎలక్షన్స్లో ఆమె ఓడిపోయింది. కానీ మళ్ళీ ఇమీడియట్గా 1991లో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఆ ఎలక్షన్స్లో గెలిచింది మళ్ళీ ఎంపీగా.
కలకత్తా, అప్పుడు కలకత్తా సౌత్ నుంచి చేసింది, ఆమె గెలిచింది. సో అప్పుడు అంటే రాహు మార్స్ తర్వాత ఓడిపోయింది. ఎప్పుడు రాహు రవి అంతర్దశ అప్పుడు ఓడిపోయింది, రైట్. తర్వాత మళ్ళీ వచ్చేసి ఈ రాహు మహాదశ అనేది 1991కి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఈ 1991లో ఆమె ఏంటంటే లాస్ట్ రాహు మార్స్ కదా, దాని తర్వాత ఇమీడియట్లీ గురు మహాదశ స్టార్ట్ అయింది. మేబీ గురులోనే బేసికల్లీ ఆమె యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పివి నరసింహారావు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండే యూపీఏ. సో ఆయన ప్రభుత్వంలో ఆమె యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా జాయిన్ అయింది 1991లోనే. సో ఆమెకి హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, తర్వాత యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇవన్నీ శాఖలు ఆమెకి ఇచ్చారు. సో ఆ విధంగా 1991లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 36 సంవత్సరాల ఏజ్లోనే ఆమె యూనియన్ మినిస్టర్గా చేసింది అన్నట్టు. దాని తర్వాత 1992 రాహు మహాదశ కదా. రాహు అంటే సో పోరాటానికి రెడీగా ఉంటారు కదా. సో రాహు మహాదశలోనే 1992లో ఆమె యాక్చువల్లీ ఏంటంటే ఒక హ్యాండిక్యాప్డ్ గర్ల్కి ఆమెకి ఏదో అన్యాయం జరిగింది. ఆ న్యాయ పోరాటంలో ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్స్ దీనికి బిల్డింగ్కి వెళ్ళిందంటే, రైటర్స్ బిల్డింగ్ అంటారు, ఆడికి వెళ్ళింది అన్నట్టు. ఆమె ఎంపీగా ఉండే అప్పుడు, అయినా కానీ ఆమెకి లోపల రానివ్వలేదు, అలో చేయలేదు. అలో చేయకుండా ఆమెకి అరెస్ట్ కూడా చేశారు పోలీసులు, హెరాస్మెంట్ చేసి అరెస్ట్ చేశారు. అయితే అప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ జ్యోతి బసుగా ఉండే. సో ఆమె అప్పుడు ప్రతిజ్ఞ చేసింది, మళ్ళీ ఈ బిల్డింగ్కి నేను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాతనే వస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ 1992లో చేసింది. సో చేసి ఆమె సాధించింది. 2011లో చీఫ్ మినిస్టర్గా గెలిచి మళ్ళీ ఆ బిల్డింగ్ ఎంటర్ అయింది. సో దాని తర్వాత 1992 తర్వాత అఫ్కోర్స్ 93లో కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఏది 93 మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 1996లో ఎంపీగా ఎలక్ట్ అయింది. ఓకే, ఆ ఎలక్షన్స్లో కూడా. తర్వాత 1997లో కాంగ్రెస్ను వదిలేసి 1998లో ఆమె ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ని ఫామ్ చేసింది. 1998లో అంటే గురుమార్ దశలోనే ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఆమె 1998లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 7 ఎంపీస్ని గెలిచింది 1998లో. ఓకే, తర్వాత 1999లో మళ్ళీ ఆమె పోటీ చేసి ఎంపీగా గెలిచి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అయిపోయి రైల్వే మినిస్టర్గా పనిచేసింది. సో దాని తర్వాత వచ్చేసి 2004లో మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడి గెలిచి ఆమె ఏంటంటే ఆ 2004లో ఎన్డీఏకి సీట్లు రాలేదు ఎక్కువ, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. సో అప్పుడు ఆమె ఏం చేసింది, కాంగ్రెస్ని మళ్ళీ ఎన్డీఏని వదిలేసి మళ్ళీ ఇందులో జాయిన్ అయిపోయి ఉంటుంది. సో తర్వాత 2005 నుంచి 2007 వరకు ఆమె ఎజిటేషన్ అంటే దేని కొరకు, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఫార్మర్స్ యొక్క ల్యాండ్ తీసుకొని ఇండస్ట్రీస్ కొరకు తీసుకున్నారు. అంటే మనకు గుర్తుండి ఉంటుంది, మన టాటా వాళ్ళకి సింగూర్లో ల్యాండ్ తీసుకున్నారు, 500 acres అనుకుంటాను. సో ఆ పోరాటంలో పాల్గొన్నది యాక్చువల్లీ ఆమె 2005 నుంచి 2007 వరకు. యాక్చువల్లీ
హంగర్ స్ట్రైక్ కూడా చేసింది ఆమె. 26 days హంగర్ స్ట్రైక్ కూడా చేసింది 2006లో. సో ఆ విధంగా ఆమె ప్రజల కొరకు పోరాటంలో బాగా పాల్గొని ఫేమస్ అయిందండి. దాని తర్వాత 2009లో ఆమె టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ తరపునే పోటీ చేసి మళ్ళీ గెలిచింది. 2009లో ఎంపీగా గెలిచి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో జాయిన్ అయిపోయి రైల్వే మినిస్టర్ కూడా చేసింది అన్నట్టు. సో దాని తర్వాత వచ్చేసి గురు మార్గదర్శ తర్వాత శని మార్గదర్శ స్టార్ట్ అయింది. ఓకే, 2009లో ఆల్రెడీ శని మార్గదర్శ అంటే 2007 నుంచి శని మార్గదర్శ స్టార్ట్ అయింది కదా. సో శని మార్గదర్శలో మళ్ళీ 2011లో ఆమె ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే అప్పటి వరకు ఆల్మోస్ట్ 6 to 7 terms ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం వెళ్తుంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. సో వాళ్ళని ఓడగొట్టి ఆమె 2011లో చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ 2016లో ఆమె అసెంబ్లీ ఎలక్షన్స్లో పోరాడి మళ్ళీ సీఎం సెకండ్ టైంలో, థర్డ్ టైం మళ్ళీ అగైన్ 2021లో కూడా ఆమె సీఎంగా ఎలక్ట్ అయింది. అంటే ఫస్ట్ టైం 2011లో ఆమెకి 184 seats అవుట్ ఆఫ్ 293 వస్తే, సెకండ్ టైం 2016లో 211 అవుట్ ఆఫ్ 293 వచ్చాయి. తర్వాత 2021లో 213 అవుట్ ఆఫ్ 293 వచ్చాయి. కాబట్టి ఆమె మంచి మెజారిటీ కూడా సాధించింది అసెంబ్లీలో. సో ఆల్మోస్ట్ 3 terms ఆమె థర్డ్ టర్మ్ ఆమె సీఎంగా చేస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా ఆమె జీవితంలో అంటే ప్రజల కొరకు పోరాటాన్ని సాగిస్తూ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంటే చాలా పైకి ఎదిగింది. అంటే 7 times ఎంపీగా ఎలక్ట్ కావడము, 3 times సీఎంగా ఎలక్ట్ కావడం అనేది అంత ఈజీ కాదు. సో దట్ ఈస్ వై షీ ఈజ్ ఏ గ్రేట్ లేడీ. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే సో దీనివల్ల మన ఈ స్టడీ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే మీకు గురువు శని ఇవి రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. చంద్రుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఓకే, వీనస్ ఆల్సో ఆఫ్కోర్స్ అష్టమంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అయితే కరెక్ట్ టైంలో ఈ మహాదశలు వచ్చాయి కాబట్టి ఆమె ఇప్పటివరకు బాగా చేసింది. అయితే ఇప్పుడు 2024లో జనరల్ ఎలక్షన్స్లో ఆమెకి ఏంటంటే ఏం నడుస్తుంది ఇప్పుడు అంటే ట్వంటీ 26లో ఆమెకి చిద్రదశ ఉంటుంది. అంటే అది శని గురు ఉంటుంది, గురు అంతర్దశ, శని మహాదశ, గురు అంతర్దశ 26లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు వచ్చేసి శని రాహు మోస్ట్లీ ఇప్పుడు నడిచేది 2024 జనరల్ ఎలక్షన్స్లో శని రాహు నడుస్తుంది. శని రాహు అంటే ఫైటింగే కదా, షీ విల్ రెడీ టు ఫైట్ అండ్ అచీవ్ అన్నీ ఉంటాయి. కాకపోతే రాహు కొద్దిగా ఇబ్బందులు కూడా పెడతాడు, కష్టం కూడా పెడతాడు. సో కాబట్టి అంటే ఆమెకి 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అప్పుడు టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్కి 34 వచ్చాయి. తర్వాత 2019లో 22 వచ్చాయి. సో ఇప్పుడు 2024లో అంటే 2019కి కంపేర్ చేస్తే 2019లో వచ్చేసి ఆమెకి దశ అంతర్దశలు బాగానే ఉండుంటాయి. సో ఇప్పుడు శని రాహు కాబట్టి ఇది 50-50 అని చెప్పొచ్చు మేబీ. అంటే 22 వచ్చాయి కాబట్టి ఈసారి 18-20 రావచ్చేమో అంతే. సో అంటే టోటల్ మొత్తం సీట్లలో 42 సీట్లు అనుకుంటాను. ఆ 42లో 18 నుంచి 20 దాకా రావచ్చేమో, చెప్పలేము. ఇంకొకటి తక్కువనే రావచ్చు.
అదే 2026 ఎలక్షన్స్లో ఆమె గెలిచే ఛాన్సెస్ బాగానే ఉంటాయి. ఎందుకంటే శని గురువు కాబట్టి చంద్రదశ అయినా కానీ ఇవి 2 గ్రహాలు చాలా స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఆమె గెలవచ్చు. అయితే దాని తర్వాత వచ్చే దశ వచ్చేసి బుధమార్దశ. బుధమార్దశ అనేది తృతీయ షష్టాధిపతి కాబట్టి పాపి కాబట్టి ఆయన అంతగా యోగించకపోవచ్చు అనిపిస్తుంది. అంటే 2026 తర్వాత ఆమె రాజకీయ జీవితం అనేది ఇంత బాగా ఉండకపోవచ్చు, తగ్గవచ్చు మోస్ట్లీ. సో ఆ విధంగా మనం అంటే రైట్ ఫ్రమ్ ది రవి మహాదశ నుంచి శని మహాదశ వరకు డిఫరెంట్ ఈవెంట్స్ ఇన్ ది లైఫ్ మనం తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.